హలో 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 నమస్తే అన్న. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న చెప్పండి. ఇక్కడ భూపాలపల్లి డిస్టిక్ అన్న. అన్న ఇది ఏందన్న రుణమాఫీ, ఇది ఎప్పుడైతుంది అన్న? ఇది మాది ఒకటే రేషన్ కార్డు మీద 2,40,000 దాకా ఉన్నదన్న ఇద్దరిది. ఓకే. మా వైఫ్ది అది ఎట్లా అన్న మరి? అది ఇది అవుతుందా కాదా? ఇక అది రేపు చెప్తాను, రేపు మాట్లాడతా మంత్రి గారితో. ఇవాళ ఒక్కరోజు ఆయనకు గ్యాప్ ఇచ్చి ఒకటి 1,60,000 ఉంది, ఒకటి 80,000 ఉందన్న. ఓకే. మొత్తం 2,60,000 ఉన్నది. కట్టుకున్నారు కానీ మేము ఇక మీరు వెయిట్ చేయమన్నారని వెయిట్ చేసాము. అవును. అది వాళ్ళు వెయిట్ చేస్తే ఇప్పుడు కనీసం చేస్తారు అంటేనన్నా మనము కట్టొచ్చు. కట్టిన వాళ్ళది మరి ఎక్కడ పోయినాయి? కట్టిన వాళ్ళ పైసలేవి? అది అసలుకే లేదు. మరి ఇప్పటిదాకా కట్టిన వాళ్ళ గురించి మాట్లాడేటోడే లేడు. నిన్న ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకోరు, క్యాబినెట్ మీటింగు. మరి అందులో పనిలో పని రుణమాఫీ కూడా కొంత ఇంకా పెండింగ్ ఉన్నది. మరి ఇంకా రైతులు అడుగుతూ ఉన్నారు గ్రామాలలో అని గుర్తు చేసుకోవాలి కదా వాళ్ళు. చేసుకోవాలి, అది చేసుకోవాలి. ఇంకా ఆయన ఇప్పుడు మళ్ళీ ఇది 15,000 అన్నది, మళ్ళీ 12,000 అన్నారు. ఇది ఆయన ఇస్తారో ఇయ్యారు, ఇది కూడా ఇది ఇక ఇట్లా ప్రకటించినాక ఇవ్వకపోతే వాడిని ఓడుకుంటాడు. కానీ కాకపోతే గింత దారుణమా? 15,000 ఎందుకు చెప్పాలి మరి ఆనాడు? గవర్నమెంట్ ఉంది, అసలు వరస్ట్ గవర్నమెంట్ ఉంది అన్న ఇది. అందుకే మీ అభిప్రాయాలు తీసుకుందామని చెప్పినా నేను. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూస్తున్నాం సార్, ఇప్పుడు అన్ని తికమక రైతులపైనే చాలా తికమక పనులు చేస్తున్నారు. అంత ప్రాబ్లం వస్తుంది సార్ రైతులపైనే. ఓకే. మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళకి డైరెక్ట్ ఇస్తున్నారు. థ్యాంక్స్, వెరీ థ్యాంక్స్. ఓకే. ఇంక ఫోర్త్ లిస్ట్ కూడా అందరు మెసేజ్ పెడుతున్నారు అన్న. వాళ్ళకి ఫోర్త్ లిస్ట్ అమౌంట్ వస్తున్నాయి, కొందరు మెల్లమెల్లగా పడుతున్నాయి. కొంతమందికి పడుతున్నాయి అన్న, పూర్తిగా పడట్లేదని కూడా కాదు. వాళ్ళు నాకు స్క్రీన్ షాట్లు కూడా పంపిర్రు. కొంతమందికి రాలేదంటే కారణం ఏందని భయపడుతున్నారు. అసలు ఇది వాస్తవమా కాదా, మరి వస్తుందంటే డిస్ట్రిక్ట్ వైజ్ చేస్తున్నారు అనుకుంటా సార్. ఓకే. ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఇప్పుడు 5, 6, 7 డేట్ లో మళ్ళీ సర్వే చేస్తా అది ఇది అంటున్నారు కదా సార్. అది ఎట్లా సార్? ఇప్పుడు రైతు భరోసా ఆల్రెడీ ఉన్న దానికి ఇప్పుడు కొందరు వేరే వేరే స్టేట్ లో గానీ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు 5, 6, 7 డేట్లలో మళ్ళీ అప్లికేషన్స్ ఇవ్వడానికి రావాలా ఎట్లా? అది అని అంత గందరగోళంగా ఉంది మొత్తం. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము నమ్ముకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ అంత తికమక చేస్తున్నాం సార్. చాలా ఇబ్బంది ఉంది రైతుల మీదనే. చాలా రేషన్ కార్డ్స్ లేవు, కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు, అవి రాలేవు. ఇందిరా మిల్లు కూడా అవి కూడా అధికారులే చెప్తున్నారు, పంచాయత్ సెక్రటరీస్ కానీ ఇప్పుడు కార్యదర్శులు ఉంటారు కదా గ్రామాలలో. ఇప్పుడు వచ్చిర్రు, వస్తే ఇందిరా మిల్లు దానిపైన సర్వే చేయమంటే ఏం రావు, ఏం లేవు, ఏదో ఒకటి నిలబడండి, ఇంటి దగ్గర నిలబడండి, దించుకుంటాం, వెళ్ళిపోతామని చెప్తున్నారు. అదంతా వ్యవస్థ ఇప్పుడు ప్రజల సొమ్ము మొత్తం డిపార్ట్మెంట్ లా ఖర్చు చేసేస్తున్నారు. మేము అడుగుతున్నాం వాళ్ళకి డైరెక్ట్ గా, అదే మీరు గుర్తించి సర్వే చేసి ఇట్లా క్లియర్ గా ఉంటేనే, ప్లేస్ ఉంటేనే చేయాలి కదా. ఇప్పుడు లేని వాళ్ళకి కూడా ఊరికేనే సొమ్ము అంతా వేస్ట్ చేసుకుంటూ కట్ చేస్తున్నారు అంత. ఎవరికి వస్తుందో ఇప్పుడు మళ్ళా పిఎస్ పంచాయత్ సెక్రటరీ కానీ మండల అధికారులు కూడా అడిగినా కూడా ఊరికి ఒక 10 వస్తే రండి, లేకపోతే తీసుకోకండి అని అంటున్నారు. ఆల్రెడీ మన ప్రజాపాలనలో దరఖాస్తులో కూడా ఇచ్చినాం అన్ని అప్లికేషన్స్, దాంట్లో అన్ని ఉన్నాయి. రైతు భరోసా కూడా ఉంది, మళ్ళీ ఇందిరా ఇల్లు ఉంది, గృహజ్యోతి ఉంది, అన్ని దాంట్లోనే సర్వే చేసుకున్నారు. మళ్ళీ ఇంకొక సర్వే అంటే ఇప్పుడు 1.5 year అయిపోవడానికి వస్తుంది. ఇంకా సర్వే స్టార్టింగ్ సర్వే తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తీసుకుంటున్నారంటే ప్రభుత్వం వైఫల్యం మనకి కొంత ఆందోళనగా ఉంది. ఏం చేయాలో అర్థమవుతుంది సార్. మీరు రైతుల పట్ల ఇట్లానే కంటిన్యూస్ గా చేయండి. ఎప్పుడో ఒకసారి మీకు కూడా అందరూ రుణపడి ఉంటారు సార్. ఇప్పుడు మేము చూస్తున్నాం, స్టార్టింగ్ నేను 80, 90 లైవ్ వాచింగ్ నుంచి చూస్తున్నాను. ఇప్పుడు సడన్ గా ఈ రోజు 600 లైవ్ వాచింగ్ కి వెళ్ళింది. అందరూ ఇట్లానే షేర్ చేయండి, అన్నకు కొంచెం సపోర్ట్ చేయండి. ఒక్కరోజు కాదు, చాలా రోజుల నుంచి. సరే, స్టార్టింగ్ లో ఎట్లాగో అంటే మనం ఏందో తెలియనంత వరకు ఎట్లయినా వెయిట్ చేస్తారు కదా, చూద్దాము ఈయన ఏందని. ఏ ఛానల్ కూడా నేను ఇప్పటి వరకు చూస్తున్నాను, ఏ ఛానల్ కూడా రైతుల పట్ల కంటిన్యూస్ గా 5, 6 months నుంచి ఇట్లా కంటిన్యూస్ గా డైలీ. అందుకే నమ్మిరు కాబట్టే మనకు సపోర్ట్ గా చూస్తూ ఉన్నారు. సో మీరు చూస్తున్నారు కాబట్టి నేను దీనికి తగ్గట్టుగా నా ప్రయత్నం కూడా గట్టిగా చేయాలి. ఎందుకంటే నా మీద హోప్తోనే చూస్తారు కదా డెఫినెట్గా. అంత హోప్ పెట్టుకున్నప్పుడు నేను ఆ హోప్ని, సరే ప్రభుత్వం మీద హోప్ పెట్టుకుంటే వాళ్ళు మోసం చేసారు, అడుగుతాడు, గట్టిగా ప్రశ్నిస్తాడు, లేకపోతే వాళ్ళతో చేయిస్తాడు అనే హోప్ ఉన్నప్పుడు నేను నా తరపున ఏ ప్రయత్నం చేయను అది ఖచ్చితంగా చేపిస్తా. ప్రతిపక్షాలకు కూడా ఖచ్చితంగా ఏమా ఇంకా మీరు చేయరా అని అడుగుతా. అండ్ పాలకపక్షాన్ని కూడా ప్రశ్నిస్తా. ఇగో ఇప్పుడు నేను 2-3 ఎమ్మెల్యేలకు అట్లా ఎమ్మెల్సీలకు ఫోన్ చేసిన, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎవరు ఫోన్ ఎత్తలే.
ఎందుకంటే అంతా కాంగ్రెస్ వాళ్ళకేమో ఏం చెప్పానో తెలియదు. ఇప్పుడు అరే తక్కువైంది మేము ఇస్తామన్నాం కానీ ఇవ్వలేకపోయినామని చెప్పరాదు. బీజేపీ వాళ్ళు ఏమో ఏమా మీరు ఇంకా ప్రయత్నం చేయరా, పోరాటం చేయరా, ఎన్నడూ చేస్తారు, ఇంకా ఎన్నడూ వెళ్తారు బయటకు ఇళ్ళకి వెళ్ళి అని చెప్పి అంటే వాళ్ళకు నొప్పి అవుతుంది. ఇటుపక్క బీఆర్ఎస్ను గట్టిగా అడుగుతానేమో మరి గతంలో మీరు కూడా చేయలేదు కదా అని విమర్శలు వస్తే తట్టుకోలేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పరాదు ఆన్సర్లు. ఇప్పుడు ఒకవేళ ఎందుకు ఇయ్యరు 15,000 అని అన్నారు అనుకో, మీకు చేతనైందా మీరెందుకు ఇవ్వలేదు మరి అని అడుగుతారు కదా ఓడనొకడు. కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫోన్లు ఎత్తడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి నేను ఖచ్చితంగా దీని ప్రయత్నం స్పీడప్ చేస్తా. చేద్దామన్నా మా హెల్ప్ ఏం కావాలన్నా మేము కూడా మీకు నంబర్స్ పెడితే, ప్రైవేట్ నంబర్స్ అట్లా ఏమైనా పెడితే మేము కూడా మీకు హెల్ప్ గా ఉంటాం. నేను అందరికి లైవ్ లో చూసే వాళ్ళందరికీ, రైతు సోదరులకు అందరికీ, రైతు అన్నలకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎంత అంటే అంత దీన్ని కొంచెం స్ప్రెడ్ చేస్తే, అందరికి షేర్ చేసుకుంటూ ఒక మీ నలుగురులో స్ప్రెడ్ చేసుకుంటే అందరూ కలిసి చూస్తే అన్ని ఇంకా ఈ టీవీలో రేజ్ చేస్తున్న కన్సర్న్స్ ఇష్యూస్ అన్ని మా ఎమ్మెల్యేలు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఉంటాయి కదా సార్, అక్కడ వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి. ఇక్కడ రైజ్ చేసి మీ ఎమ్మెల్యేలను అడుగుండ్రి, మీ గ్రామాలకు వస్తారు కదా మీ ఎమ్మెల్యేలని, మంత్రులని, ఏమా మాకు ఇంకా రుణమాఫీ రాలేదని ఖచ్చితంగా అడగండి, ఆ ఒత్తిడి తీసుకురండి. అట్లనే రైతు బంధు కూడా ఏంది భరోసాగా మారుస్తామని వేస్తామన్నారు కదా, ఎక్కడ పోయినాయని ఖచ్చితంగా అడగండి. ఇవేనా మీరు ఇస్తా అన్నది అని చెప్పి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ అందుబాటులో లేక ఏదో గ్రూప్ రాజకీయాలు దాంట్లో వెళ్ళిపోతున్నారు. 1 year అయింది ఇక్కడ గ్రూప్ రాజకీయాలలోనే, ఇంకా ఇష్యూలలోనే వాళ్ళు గ్రూప్ రాజకీయాలలో మాట్లాడుకుంటున్నారు. ఇక ఎవరు పోతే నలుగురు పోతే మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు అంతే. ఇక ఏం చేయట్లేదు. నేను చూస్తున్నాను కదా సార్, కాంగ్రెస్ కార్యకర్తనే అయినా కూడా ఇక చెప్పాల్సి వస్తుంది, ఇక మన వాదా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రైతుల పైన ఇట్లా చేయడం చాలా కష్టం. 1 year నుంచి సర్వేలలో చేసుకుంటూ మళ్ళీ ఇవే చేసుకుంటూ పేదవాళ్ళకి సంబంధించిన రేషన్స్ కానీ, సన్నబియ్యం అది లేదు, గృహజ్యోతి ఉంది, సిలిండర్ 500 రూపీస్ అన్నారు కానీ ఆ సిలిండర్ కూడా లేదు. నేను బుక్ చేసినప్పుడల్లా 40 రూపీస్ వస్తుంది, ఇంకా 500 రావట్లేదు. ఎవరికి వస్తుంది అది తెలియట్లేదు. ఇంకా కన్సర్న్స్ ఎమ్మెల్యే వాళ్ళకి తెలియదా ఇప్పుడు సిలిండర్స్ వస్తున్నాయా లేదంటే వస్తున్నాయని చెప్తున్నారు. ఎవరికి వస్తున్నాయి 500 సబ్సిడీ? ఎవరికి రావట్లేదు. ఎన్నో ఒకరిద్దరికి వస్తే దాన్ని మొత్తం అందరికి వచ్చినట్టుగా. అవును, అందరికి వచ్చింది. అది ఇచ్చేది ఉంటే అందరికి ఇవ్వాలి కదా, ఎవరికి వస్తున్నాయో తెలుస్తలేదు. ఇగో ఒక్క సెకండ్ అన్న, ఆర్మూర్ ఎమ్మెల్యే చేస్తుండ్రు రాకేష్ రెడ్డి. ఓకే అన్న, గుడ్ మార్నింగ్. అన్న లైవ్ లో ఉన్నారు, వందలాది మంది రైతులు చూస్తూ ఉన్నారు. నిన్ననేమో క్యాబినెట్ మీటింగ్లో ఎంతో చేసేదో కొండను దవి ఎలకని పట్టినట్టు గదే 15,000 ఇస్తామన్న వాళ్ళు కేసీఆర్ కంటే ఒక్క 2,000 యాడ్ చేసి 12 ఇస్తారు. ఇది కూడా ఇస్తారా ఇయ్యరా? గింత మోసం చేసుకుంటా పోతే ప్రజలని, రైతులని బీజేపీ ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక కరెక్షన్ చేసుకోవాలి నరేష్. కేసీఆర్ ఇచ్చినట్టు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళలేదు, ఇది రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళలేదు. తెలంగాణ ప్రజల బడ్జెట్ డబ్బు ఇది. ఎవరిచ్చినా అంతే కదా, మోడీ గారు ఇచ్చిన అంతే కదా, ఎవరిచ్చినా ఇంట్లోకి వెళ్ళి ఇవ్వరు కదా. వేరు, మోడీ గారు ఇచ్చింది వేరు, ప్రభుత్వం ద్వారా ఇచ్చింది వేరు. అంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు మోడీ గారు ఇచ్చేటప్పుడు ఒక 100 కండిషన్లు చూస్తున్నాడు. ఎక్కడ ఏ రకం, ఇప్పుడు యూరియా పంట పండించే వాడికి ఇస్తున్నాం, రకరకాల ఇప్పుడు మార్కెట్ వసూలు 1,20,000 కోట్లు ఇచ్చాము. ఎరువులు ఇప్పుడు ఎరువులు కూడా తగ్గించాము. అంటే ఎక్కడ